హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ట్రూగా లవ్ చేస్తున్న అమ్మాయి తిరిగి మిమ్మల్ని లవ్ చేయాలంటే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే 5 ముఖ్యమైన విషయాలు మీకు తప్పకుండా తెలిసుండాలి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోనికి వెళ్దాం. ఇక మొదటిది, నిజాయితీగా ఉండటం. మీరు ట్రూగా లవ్ చేస్తున్న అమ్మాయిని ఎక్కువగా ఇంప్రెస్ చేయవలసిన అవసరం లేదు. మీరు నిజంగా హానెస్ట్గా ఉంటే చాలు. అంటే మీరు చెప్పే మాటల్లో ఉన్న నిజాలను అమ్మాయిలు గమనిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ట్రూగా లవ్ చేస్తున్న అమ్మాయికి ఒక అబద్ధం చెప్తే అప్పటి వరకు బాగానే నమ్ముతుంది కూడా. ఆ విషయం అబద్ధమని అమ్మాయికి తెలిస్తే మీకు అబద్ధాలు చెప్పే లక్షణాలు ఉన్నాయని మెంటల్గా ఫిక్స్ అవుతుంది. అప్పటి నుండి మీరు లవ్ చేస్తున్న అమ్మాయి మీ మాటలను అస్సలు నమ్మదు. ఆ తర్వాత మళ్ళీ నిజం చెప్పినా కూడా అమ్మాయి మీ మాటలకు విలువ ఇవ్వదు. అమ్మాయిలకు అబద్ధాలు చెప్తేనే లవ్లో పడతారు అని చాలామంది అంటారు, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే తన లైఫ్లోకి వచ్చే వ్యక్తి నిజాలు మాత్రమే చెప్పాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే బిల్డప్లు ఇవ్వడం కోసం అబద్ధాలు చెప్తే మీరు ప్రేమిస్తున్న అమ్మాయి మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తుంది. చాలా రోజుల వరకు లేదా కొన్ని నెలల వరకు మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి అబద్ధాలు చెప్తూ తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మీరు చెబుతున్నది అబద్ధం అని తెలిస్తే ఇక మీ మొహం కూడా చూడదు. ఎప్పుడైనా మీరు ఇష్టపడే లవ్ చేస్తున్న అమ్మాయికి నిజాలు మాత్రమే చెప్పండి. అప్పుడు మాత్రమే మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది, మిమ్మల్ని ఇష్టపడుతుంది. మీరు అబద్ధాలు చాలా వరకు చెప్తే ఆ తర్వాత మీ మీద గుడ్ ఇంప్రెషన్ అమ్మాయికి పోతుంది. మిమ్మల్ని అస్సలు ఇష్టపడదు. అప్పుడు మీరు ఎంత ట్రై చేసినా అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా మీ లవ్ని రిజెక్ట్ చేస్తుంది. లవ్లో ఉండాల్సింది హానెస్ట్. ఇక రెండవది, స్వేచ్ఛ ఇవ్వడం. ఏ అమ్మాయి అయినా ఫ్రీడమ్ను కోరుకుంటుంది. తన ఆలోచనలకు, అభిరుచులకు, తన ఫీలింగ్స్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని లవ్ చేసే అబ్బాయి తెలుసుకోవాలి. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి సలహా అడిగితే నువ్వు సలహా ఇవ్వడం చాలా మంచిది. అడక్కముందే ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇస్తే అమ్మాయి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఇలా ఉండు, అలా ఉండు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, నాతో ఎందుకు చెప్పలేదు, ఇలా రకరకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెడితే చాలా చిరాకు పడుతుంది. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని కేర్ తీసుకోవడం చాలా మంచిది, కానీ తన ఫ్రీడమ్ని కిల్ చేసే విధమైన ఓవర్ కేరింగ్ అమ్మాయిని చాలా డిసప్పాయింట్ చేస్తుంది, కోపం తెప్పిస్తుంది. నన్ను డామినేట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అమ్మాయికి వస్తుంది. కాబట్టి అడిగినప్పుడు సలహాలు ఇవ్వడం, మూడీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకపోవడం, కోపంగా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండడం, తన ఆలోచనలకు, ఇష్టాలకు, అభిరుచులకు విలువ ఇస్తే అమ్మాయి నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుంది. ఇక మూడవది, అహంకారంగా ఉండటం. నీకు యాటిట్యూడ్, ఈగో ఉంటే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నీ నుండి మెల్లగా దూరం అవుతూ ఉంటుంది. నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవడాలు, అదే సెల్ఫ్ డబ్బా. నాకు వీరు తెలుసు, నాకు వారు తెలుసు, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని డబ్బా కొట్టుకుంటూ ఉంటే అమ్మాయి లోపల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నాడు అని. అలా కాకుండా నీ నుండి ఏదైనా తప్పు జరిగితే పొరపాటున ఏదైనా మాట తొందరపడి అంటే సారీ చెప్పడం, అమ్మాయి ఏదైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడం, నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకోవడం, అమ్మాయిలో ఉన్న టాలెంట్ను గుర్తించడం, ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడం, జోక్స్ చేస్తూ నవ్వించడం చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వంటే మంచి ఇంప్రెషన్ ఆమెకు కలుగుతుంది. ఏ అమ్మాయి అయినా యాటిట్యూడ్, ఈగో ఎక్కువగా ఉన్న అబ్బాయిలను ఇష్టపడరు. సింపుల్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయిలను చాలా ఇష్టపడతారు. నేను తోపు, తురుము, మాకు ఇంత ఆస్తి ఉంది, నేను చాలా గ్రేటు అనే డైలాగులు అమ్మాయిల ముందు చెప్పొద్దు. మీ మంచితనం మీ మాటల్లో, మీ బిహేవియర్లో అమ్మాయికి తెలిసిపోతుంది. ఫ్రెండ్లీగా అమ్మాయితో ఉంటే చాలు, అమ్మాయి నిన్ను తప్పకుండా ఇష్టపడుతుంది. ఇక నాలుగవది, గౌరవం ఇవ్వాలి. అమ్మాయిలు బేసిక్గా రెస్పెక్ట్గా ఉండే అబ్బాయిలనే ఇష్టపడతారు. మాట తీరు, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, గౌరవంగా మాట్లాడుతున్నారా లేదా అని చాలా గమనిస్తూ ఉంటారు. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి. తను ఎంత చనువు ఇచ్చినా నీ లిమిట్స్లో నువ్వు ఉంటే నీ మీద గౌరవం అమ్మాయికి పెరుగుతూ ఉంటుంది. చనువు ఇచ్చింది కదా అని రావే పోవే అనే పదాలు వాడితే చాలా చిరాగ్గా ఫీల్ అవుతుంది.
నువ్వెంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, నువ్వెంత బాగా మాట్లాడుతున్నావు, తనని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, అభిరుచులకు, ఇష్టాలకు ఎంత గౌరవిస్తున్నావు అనేది అమ్మాయి గమనిస్తూ ఉంటుంది. తన గోల్స్, తన ఐడియాలను నీతో షేర్ చేసుకున్నప్పుడు వాటికి కూడా గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఆ ఐడియాలను, గోల్స్‌ని లైట్ తీసుకోకుండా రెస్పెక్ట్ ఇవ్వాలి. నీతో షేర్ చేసుకుంటుంది అంటే నిన్ను వెల్ విషర్‌గా అనుకుంటుందని అర్థం. సో, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఇక ఐదవది నమ్మకం. ఇది అన్నింటికన్నా ముఖ్యం. ఒక అమ్మాయి నిన్ను నమ్మింది అంటే తన ఫ్యామిలీ ప్రాబ్లమ్సు, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు, తన హెల్త్‌కి సంబంధించిన విషయాలు అన్నీ నీతో షేర్ చేసుకుంటుంది అంటే నువ్వు ఆమె లైఫ్‌లో చాలా ముఖ్యం అని అర్థం. బేసిక్‌గా అమ్మాయిలు తమ ప్రాబ్లమ్స్‌ని గానీ, తమ ఆలోచనలు గానీ, తమ ఫ్యూచర్ ప్లాన్స్ గానీ, గోల్స్ గానీ ఎవ్వరితో షేర్ చేసుకోరు. ఒకవేళ షేర్ చేసుకుంటే మీరు తన లైఫ్‌లో బెస్ట్ అని అర్థం. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిన్ను నమ్మింది అంటే ఆల్మోస్ట్ నీ లవ్ సక్సెస్ అయినట్టే. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నమ్మితే ఆ అబ్బాయి కోసం ఏం చేయడానికైనా, ఎంత రిస్క్ తీసుకోవడానికైనా అమ్మాయి రెడీగా ఉంటుంది. అంతగా అఫెక్షన్, లవ్‌ని చూపిస్తుంది. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి మొదటగా నమ్మకం ఉండాలి నువ్వంటే. ఈ నమ్మకం అనేది ఒకసారి నీపై వస్తే చాలు, అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు సపోర్ట్‌గా ఉంటావు అనే నమ్మకం అమ్మాయికి కలుగుతుంది. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే, ఏదైనా హ్యాపీనెస్ ఉన్నా గానీ వచ్చి నీతో షేర్ చేసుకుంటుంది. రిలాక్స్ అవుతూ ఉంటుంది. నీ మాటల ద్వారా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నమ్మకం ప్రేమకు మొదటి మెట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.